నమస్కారం. ఎన్సిఎన్ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి మరియు గీతా జయంతి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వైకుంఠ ఏకాదశి, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆర్మూర్లో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ ఆర్డీఓ. శ్రీ భాషిత పాఠశాలలో ఘనంగా గీతా జయంతి వేడుకలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అంకాపూర్ పంట పొలాలను సందర్శించిన క్షత్రియ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్, శాంటా క్లాస్ వేషధారణలో అలరించిన చిన్నారులు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుండే ఆలయానికి బారులు తీరి దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన దక్షిణ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు హరిస్తాయని అన్నారు. సర్వ సమాజ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం సర్వ సమాజ్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జెండా బాలాజీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండగ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. 4:30 గంటల నుండి స్వామివారికి పంచోపనిషత్ సహిత అభిషేక కార్యక్రమము దాదాపుగా 100 లీటర్ల పాలతోని అభిషేకము నిర్వహించడం జరిగింది. ఆ అభిషేకానంతరం ఆ తీర్థ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ, ఏదైతే ఈ రోజు సర్వ సమాజే కానీ మన ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ అందరూ కూడా ఇక్కడ ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కార్యక్రమానికి అందరూ కూడా పాత్రలు అవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలో శ్రీ భాషిత పాఠశాలలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ భగవద్గీత పుస్తకానికి పూజ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సుందర్ మాట్లాడుతూ, భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపే విధంగా భాషిత పాఠశాలలో గీతా జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భగవద్గీత మానవ నడవడికను నేర్పుతుందని, విద్యార్థులను మంచి నడవడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. భగవద్గీతను విద్యార్థులే కాకుండా ప్రతి ఒక్కరూ చదవాలని, అందులో శ్లోకాలను పారాయణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కావ్యప్రభ, ప్రోగ్రాం చైర్మన్ రేఖ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ. గ్లారిన్ భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో అని బోధిస్తున్నదే భగవద్గీత. అలాంటి గొప్ప అమృతమైన సారాన్ని మన స్కూల్లో ఈ జ్ఞాన సంపదను మీ తరానికి, మీ ముందు తరాలకు అలాంటి జ్ఞాన సంపదను అందిస్తున్న మన చైర్మన్ సార్కి మరొకసారి ధన్యవాదములు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గుత్పా అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు ఆలయంలో
క్యూ లైన్లో నిలబడి దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త అమృతలతతో పాటు కమిటీ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో కన్నుల పండుగ నిర్వహించడం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మనం దేవాలయానికి వచ్చామంటే మనకు ప్రశాంత కావాలి, భక్తి పుట్టాలన్నమాట. అవి రెండు ఇక్కడ దొరుకుతాయి. సో భక్తులు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నారంటే ఇలాంటి దేవాలయం ఇప్పుడు చూడటం మనకు అపురూపం అయిపోయిందని చెప్పాలి. అందుకోసమే ఇది అపురూప వెంకటేశ్వర ఆలయం అని మనం చెప్పొచ్చును. నన్ను కర్ణాటక నుంచి ఇక్కడికి రప్పించుకుందండి ఈ దేవాలయము. ఇష్టమైతే మనం వెయ్యొచ్చు, ఇష్టం లేకపోతే కూడా ఎవరు ఇక్కడ చెయ్యి చాచట్లేదని అది ఒకటి నాకు చాలా నచ్చింది. ఇక్కడ అంటే ప్రశాంతంగా వచ్చిన భక్తులు వాళ్ళంతట వాళ్ళకే ఇక్కడ పొద్దున్నొచ్చి ఇంతవరకు మేము ఇలా నిలబడి సేవ చేస్తున్నాము అంటే అది మా ఇష్టపూర్వకంగా మేము చేసేలాగా ఉంది. అలాగే ఇప్పుడు మనకి జనవరి 1 తర్వాత పుష్కరాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళ ఇతర ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రసాదాలు కానీ మంచినీరు కానీ అన్ని అందుబాటులో ఉంచారు. భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కడ గుమిగుడి రద్దీ అట్లా లేకుండా ఒక పద్ధతిలో వెళ్లి స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ పట్టణంలోని సియోను సహవాసము ప్రార్థనా మందిరంలో అధికారిక క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ఆర్మూర్ ఆర్డీఓ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై క్రైస్తవులకు ప్రభుత్వ కానుకలను అందించారు. ఈ సందర్భంగా చర్చిలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ సంబరాలు నిర్వహించడంతో పాటు క్రైస్తవులకు పండగ కానుకలను అందజేయడం జరుగుతుందని అన్నారు. జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు ఉంటాయని, ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు ఏవైనా ప్రజల సంక్షేమం కోసమే కృషి చేయాలని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం సైతం క్రిస్మస్ సంబరాలు అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. క్రైస్తవులు ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పాస్టర్లు, క్రైస్తవులు తదితరులున్నారు. 25th యాక్చువల్గా మన క్రిస్మస్ ముందుగా నిర్వహించడం కారణం ఏంటంటే ఈ బట్టలు ఏవైతే ఇస్తారో అవి మీరు ధరించి ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారో ధరించి ఆ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి సంకల్పంతో ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి చర్చికి వెళ్ళి లిమిటెడ్ పర్సన్స్తో చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది కాన్సెన్సీ లెవెల్లో అందరూ కలిసి ఒకే దగ్గర గ్యాదర్ అయి చేసుకోవడం వల్ల ఒక రకమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత అందరూ కలుస్తారు. క్రిస్మస్ అనగానే మనకు పవిత్ర గ్రంథం బైబిల్, అట్లాగే రంజాన్ కు ముస్లిమ్స్, అట్లాగే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ సిక్కు సాయి కానీ ప్రతి ఒక్కరికి మరి మనకు భగవద్గీత. ఏ మతాలు ఏది ఆచరించినా అందరూ ఒకటే, అందరి లోపల ఒకటే బ్లడ్ ఉంటుంది, మనమంతా ఒకటని సందర్భంగా మరి చెప్తూ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో క్షత్రియ పాఠశాల విద్యార్థులు అంకాపూర్ వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ పనులను, పండిస్తున్న పంటలను పరిశీలించి సాగు విధానాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రైతులు సైతం పంటలు పండించే విధానాలను, ఎగుమతి దిగుమతులను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు రైతుల యొక్క ప్రాధాన్యత తెలపడానికే నేరుగా అంకాపూర్ పంట పొలాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా ప్రాంతంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని, దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగి పునీతులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు తదితరులున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉత్తరం నుంచి స్వామివారిని దర్శించుకోవడం ప్రధానము.
మరి ఎవరైతే స్వామివారి ఉత్తర ద్వారం నుంచి కూడా దర్శిస్తారో చక్కగా వారికి వైకుంఠలోక ప్రాప్తి జరుగుతుందనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడ్డది. మరి ప్రతి ఒక్క దేవాలయంలో ఈరోజు విష్ణాలయాల్లో విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటాము. అందులో భాగంగా చక్కగా గోల్బంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయమే ప్రాతకాలంలో స్వామివారికి ఫల పంచామృత విశేషణ, చక్కగా అష్టోత్తరార్చన, పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ఇక ఉత్సవ విగ్రహాలు ఊరేగింపగా చక్కగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ పూజా కార్యక్రమం నిర్వహించాము. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో కన్నెస్వామి సాయిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజను ఘనంగా నిర్వహించారు. బైంసా గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మెట్ల పూజ, పంచామృతాలతో అభిషేకాలు, భజన కార్యక్రమాలతో పడి పూజను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాదారులు, గురుస్వాములు, కన్యస్వాములు, భక్తులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు శాంటా క్లాస్ వేషధారణ చేసి అలరించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పండగల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిసే విధంగా పాఠశాలలో ప్రతి పండగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు క్రిస్మస్ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి వేడుకలు శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని, భక్తులు పెద్ద సంఖ్యలో దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు తదితరులున్నారు. గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో విద్యా హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాల గణిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపి మేధావులుగా తీర్చిదిద్దుతున్న గణిత ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని అన్నారు. ఉపాధ్యాయులు పాఠాలను విద్యార్థులు చక్కగా విని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు చరణ్ రెడ్డి, పుష్పకర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అయితే మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్తగా శ్రీనివాస రామానుజం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అంటే మనకు తను మ్యాథ్స్ లో చాలా క్లెవర్. దాని గురించి ఎలా ఒక ఎగ్జాంపుల్ గా వివరించాలంటే, తన ఫ్రెండ్ ఒక కార్ లో వస్తాడు అతని ఇంటికి. వచ్చినప్పుడు దాని నంబర్ 1729 ఉంటుంది. సో దాన్ని ఆయన ఏమంటాడంటే 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ తెచ్చేయాలంటే నంబర్ కారు అంటాడు. అంటే అప్పుడే విత్ ఇన్ సెకండ్స్ 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ కార్ తెచ్చారంటే ఆయనకు అర్థం కాలేదు. ఫ్రెండ్ ఏంటి కార్ ఏంటి, మోడల్ ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తుంటే దాని విలువ తెలుసుకుంటే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1729 అవుతుంది. 1 ప్లస్ 1728 అవుతుంది. సో ఓవరాల్ టోటల్ 1729 అనేటువంటిది. సో ఆయన నంబర్ గా చాలా ప్రాచుర్యం పొందింది. సో అటువంటి గొప్ప వ్యక్తి యొక్క సబ్జెక్ట్ ను మనం తీసుకోవడం కానీ, లేకపోతే మనకు ఆ సబ్జెక్ట్ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులను కానీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు ఆలయానికి బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడి దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ముక్కోటి దేవతలకు దక్షిణ ద్వారం గుండా స్వామివారు నేడు దర్శనమిస్తారని, భక్తులు సైతం దక్షిణ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం శుభప్రదమని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి పర్వకాలము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మా దేవాలయం లోపల చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. ధనుర్మాసం లోపల ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి రావడం, ఉత్తరాయణ పర్వకాలం ప్రారంభం కావడం చాలా ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమం ఇది వైకుంఠ ఏకాదశి. ఎందుకంటే స్వామివారి ముక్కోటి దేవతలంతా కూడా కలిసి స్వామివారిని, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి ఒక ఐతిహ్యం. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శాంటా క్లాస్ వేషధారణలో క్రిస్మస్ పాటలతో సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్లు మాట్లాడుతూ స్మైల్స్ పాఠశాలలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులకు పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి ప్రతి పండుగను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు దక్షిణ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం రామాలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారిని దక్షిణ ద్వారం గుండా దర్శించుకోవడం శుభప్రదమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ రహదారిలో శుక్రవారం రాత్రి డివైడర్ను ఢీకొని వడ్ల ఐచర్ వాహనం బోల్తా పడింది. రోడ్డుపై వడ్ల సంచులు పడిపోవడంతో రాత్రి సమయంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. డివైడర్ను ఐచర్ వాహనం ఢీకొట్టడంతో డివైడర్ పగిలిపోయింది. మున్సిపల్ ఆధ్వర్యంలో నూతన డివైడర్ను ఏర్పాటు చేసి సెంట్రింగ్ లైటింగ్ పెట్టకపోవడంతో ప్రతి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు శ్రద్ధ వహించి లైట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పాఠశాల నూతన భవనాన్ని జనవరి 4వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ 80 లక్షలతో నూతన భవనాన్ని విద్యార్థుల కోసం నిర్మించడం జరుగుతుందని, ఇందుకు గాను పాఠశాల పూర్వ విద్యార్థులు, ఇతరులు ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించారని అన్నారు. జనవరి 4వ తేదీన పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 25వ తేదీన సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని, గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. దానికి కూడా ప్రతిష్ట ఉంటుంది. ఆ ప్రతిష్ట అయిన తర్వాత పాత విగ్రహం ఏదైతుందో దానికి ఉద్వాసన చేసి గోదావరి నదిలో వదిలిపెడతాము. ఊరేగింపు తీసుకెళ్ళి అనుకున్నాము. దానికి శాస్త్రోక్తంగా శర్మ గారు చెప్పిన ప్రకారంగా దాన్ని ప్రతిష్ట చేస్తున్నాము. ఉదయం 7:30 నుంచి 10 వరకు దాన్ని కంప్లీట్ చేసి 11 గంటలకు ఉపవాసం చేస్తాం. జక్రన్పల్లిలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జక్రన్పల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆదినాథ స్వామి ఆలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన పవారు
చంద్రకళ బాలకిషన్ దంపతులు పూజలో పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని, ఉదయం 4 గంటల నుండి పెద్ద ఎత్తున గ్రామంలో భక్తులు బారులు తీరి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. శశికాంతాచార్యుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగాయి. వీటీసీ సభ్యులు అలాగే ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల శ్రీకృష్ణ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు రాజారెడ్డి కుటుంబ సభ్యులతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాలన వృద్ధాశ్రమంలో గల శ్రీకృష్ణ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వృద్ధాశ్రమంలో గల వృద్ధులు స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ సభ్యులు, వృద్ధులు, భక్తులు తదితరులున్నారు. భీమ్గల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా హరినామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ అర్చకులు స్వామివారికి స్వర్ణ అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి దేవతలు ఆలయంలో కొలువుంటారని, ముక్కోటి దేవతలు భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారని చెప్పారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో గల సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. పిల్లల చేత గీతా సూక్తులు, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలపైన మాట్లాడించారు. ప్రతిభ గల విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నో డిగ్రీ పట్టాలు సంపాదిస్తున్నా జీవన పట్టాలు అదుపు తప్పి రైలు పట్టాలు ఎక్కుతున్నాడు. ఇలాంటి మానవునిలో విషాదాన్ని కలిగించేది ఎవరు? భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణమంతా హరినామ స్మరణతో మారుమ్రోగింది. ఆలయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పల్లకి సేవ, అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈరోజు ముక్కోటి దేవతలు ఆలయంలో కొలువుంటారని, ముక్కోటి దేవతలు భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చుకోవడానికి ఉదయం 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొనసాగుతున్న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పురుషుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. మోర్తాడ్ పిఎస్సిఎస్ చైర్మన్ బద్దం అశోక్ రెడ్డి క్రీడాకారులకు తన వంతు సహకారంగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడాకారులు తమ జీవితంలో క్రీడలను ఒక భాగంగా చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. రేపటి నుండి సికింద్రాబాద్లో జరిగే 69వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘ ప్రధాన కార్యదర్శి శ్యామ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎర్గడ్ల మండలంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నందున వరి నారు మళ్లలో చలి తీవ్రతను అధిగమించడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ రైతులకు సూచించారు. ఎర్గడ్ల మండలంలో వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం వాతావరణ పరిస్థితులలో చలి తీవ్రతను అధిగమించడానికి వరి నారుమల్లో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని రైతులకు సూచించారు. సాయంత్రం వేళలో నీరు పెట్టి ఉదయం తీసివేసి మళ్ళీ కొత్త నీటిని పంటకు అందించాలని, నారుమడికి వెచ్చదనం అందించడానికి నారుమడిలో 2 క్వింటాళ్లు మాగిన కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు, వర్మీ కంపోస్టును వేయడం చాలా మంచిదని తెలిపారు. దీనివల్ల పైరు త్వరగా ఎదుగుతుందని చెప్పారు. తీవ్రమైన చలి నుండి రక్షించడానికి 1 అడుగు ఎత్తులో వెదురు బద్దలు లేదా ఇనుప ఊచలు అమర్చి వాటి మీద 2-3 ప్లాస్టిక్ షీట్లు లేదా రైతులు నూర్పిడికి వాడే పట్టాలు సాయంత్రం వేళ కప్పి
మరలా ఉదయం పూట తీసివేయాలని సూచించారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని శ్రీ రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుండి హారతి, అర్చనలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. ముక్కోటి ఏకాదశి ఎంతో విశిష్టమైనదని, అలాగే ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదావరి నది తీరాన ప్రతిరోజు తిరుప్పావై నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు స్వామివారు కృపకు పాత్రులు అయ్యారని చెప్పారు. గోదాదేవి తన గోపికలందరూ లేపుకుంటూ చివరిగా చిన్న గోపికను లేపి ఒక చిన్నదాన ఇంకా సమయం దేవుని ఆరాధనకు సమయం ఉంది కదా, ఆ కృష్ణుని క్షమించుకుందాం కదా వెళ్తున్నాడని చెప్పేసి 7వ గోపికను లేపుకొని మన గోదాదేవి స్వామివారి సేవకు బయలుదేరింది. ఆండాల్ ద్రవ్య తిరువరేశ్వరం ఈరోజు ముక్కోటి సందర్భంగా 7వ పాఠశాలలు భక్తులందరూ అనుసంధానం చేసుకుని ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైకుంఠ ఏకాదశి, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, దక్షిణ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆర్మూర్లో అధికారికంగా క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ ఆర్డీఓ. శ్రీ భాషిత పాఠశాలలో ఘనంగా గీతా జయంతి వేడుకలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అంకాపూర్ పంట పొలాలను సందర్శించిన క్షత్రియ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్, శాంటా క్లాస్ వేషధారణలో అలరించిన చిన్నారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.